ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారా? మరొకసారి ఇటు రీతిగా ఈ వీడియోలో మిమ్మల్ని కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్ది నిమిషాలు ఈ రోజున చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, వందనాలు నాయనా. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా మీరు దర్శించండి, మీ మేలుతో నింపండి. ఎవరైతే ఈ వీడియో చూస్తూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి అవసరతలు ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా చెప్పుకుంటున్నారో ప్రతి వారి అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని మేము ఆశపడుచుండగా మీ ముఖాంతరంలో నుండి మాతో మాట్లాడి నీ సిలువ చాటును మమ్మల్ని మరుగుపరిచి ప్రభువా మీరే స్వయంగా మీ బిడ్డలతో మాట్లాడమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కొద్ది నిమిషాలు ఈ రోజున దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనము. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. యెషయి వేరు చిగురు దగ్గరికి జనములు వచ్చి విచారణ చేస్తారట. ఏ దినమున అంటే ధర్మశాస్త్రానికి అంత్యకాలం వచ్చినప్పుడు, ధర్మశాస్త్రానికి ముగింపు పలకబోయే సమయము దగ్గర పడుతున్న తరుణంలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి, అంటే యెషయా యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి ఒక ప్రవచనం చెప్తున్నారు. యెషయి వేరు చిగురు అంటే మరెవరో కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆ దినమున జనులు విచారణ చేయడానికి వస్తారంట. న్యాయమేందో తెలుసుకోవడానికి జనులు వస్తారు. ఒక రకంగా శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు వారిని న్యాయం అడగడానికి అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారిలో తప్పులు పట్టుకోవడానికి అక్కడికి వచ్చారు. పాపం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీని తీసుకువచ్చి నువ్వు తీర్పు తీర్చు, నువ్వు విచారణ చేయి అని యేసుక్రీస్తు పాదాల దగ్గరికి ఆ యొక్క స్త్రీని తీసుకొచ్చిన సందర్భం మనకు తెలుసు. ఆ దినమున అనేకులు వస్తారట యెషయి వేరు చిగురు దగ్గరికి, అనగా యేసుక్రీస్తు దగ్గరికి వస్తారు న్యాయం కోసం. కనుక ఎవరూ తీర్చలేనటువంటి న్యాయం, ఈ లోక సంబంధమైన న్యాయాధిపతులు కూడా ఒక్కొక్కసారి లంచాలకు అమ్ముడుపోయి న్యాయం తీర్చకుండా అక్రమంగా అన్యాయంగా మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు న్యాయమే మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి న్యాయము మాట్లాడే న్యాయాధిపతి తప్ప అన్యాయంగా మాట్లాడేవాడు కాదు. కనుక ఎవరైతే ఆయన శరణుజొచ్చి ఆయన పాదాల దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని న్యాయం కోరుకుంటారో అటువంటి వారికి ఆయన న్యాయం చేసే దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదివితే అక్కడ మనము ఒక మాట చదువుదాం. ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. అతడు ఏం చేస్తాడట? అన్యజనులకు న్యాయము చేయువాడు. అన్యాయముగా మాట్లాడేవాడు కాదు, అన్యజనుల పక్షాన ఉంటాడు. న్యాయముగా ఉంటే తన ప్రజలు న్యాయమైన మాటలు మాట్లాడితే తన ప్రజల పక్షాన కూడా ఉండి న్యాయం చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి జనులందరూ కూడా దేవుని దగ్గరకు వచ్చి యెషయి వేరు చిగురు దగ్గరకు వచ్చి ఏం చేస్తారంటే న్యాయం కోసము వారు యేసుక్రీస్తు ప్రభు వారిని వారు అడుగుతారు. ఇంకా మనం చూసినట్లయితే 18వ కీర్తన 49వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుదాం. కీర్తనాకారుడు రాసినటువంటి 18వ కీర్తన 49వ వచనం. అందువల్ల యెహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. కాబట్టి అన్యజనుల్లో దేవుడు గణపరుస్తాడట. ఎందుకంటే ఆయన తీర్పు అన్యజనులలో కూడా ఉంది. అన్యజనులకు కూడా ఆయన న్యాయము తీర్చువాడై ఉన్నాడు. మనమైతే మన జనులకు తీర్పు తీరుస్తాం, మన జనులే రైట్ అంటాం, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడికి పక్షపాతం లేదు. కనుక అన్యజనులకు కూడా న్యాయము తీర్చేవాడై ఉన్నాడు. సరైన న్యాయము ఆయన చేయగలిగినటువంటి సమర్థుడు. కనుక ఈ రోజున న్యాయము ఎటువైపు ఉందో అటువైపే యేసుక్రీస్తు ప్రభు వారు నిలబడేవాడు. రోజున ఆయన బిడ్డగా నువ్వు ఎటువైపు నిలబడుతున్నావు? న్యాయం వైపు నిలబడుతున్నావా? అన్యాయం వైపు నిలబడుతున్నావా?
దేవుడు న్యాయము తీర్చువాడు. ఆయన న్యాయములు ఎప్పుడు కూడా యథార్థమైనవి. మనం మనుషులు కూడా న్యాయం తీరుస్తారు గానీ, ఆ న్యాయం తీర్చే న్యాయవాదులు, లేకపోతే ఆ లాయర్స్ అనేవారు, లేకపోతే వీరందరూ కూడా అమ్ముడుపోతారు డబ్బుకి. లంచాలకు అమ్ముడుపోతారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాడు. న్యాయము ఎటువైపున ఉంటే అటువైపునే నిలబడేవాడు అన్నాడు. కాబట్టి ఆ దేవుని పిల్లలుగా మనము కూడా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మనము న్యాయం వైపు ఉండాలి. ఇతరులకు మనము న్యాయము వైపు ఉంటూ మనవాడైనా, మన పొరుగువాడైనా ఎవరైనా గానీ అన్యాయం వైపు మనకి అన్యాయాన్ని సమర్థించమని మన ముందుకు వస్తే, మనం ఏమాత్రం కూడా సమర్థించకుండా మనము న్యాయం వైపు ఉంటూ, యేసుక్రీస్తు తీర్పులు ఎలాగైతే న్యాయమైనవిగా ఉన్నాయో, అలాగ మనము కూడా న్యాయముగానే ప్రవర్తించాలని మిమ్మల్ని అందరినీ కూడా దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాను. నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. మేము న్యాయముగా నడుచుకోవాలని ఈ రోజు నీ వాక్యం మాకు తెలియజేస్తుంది. అన్యాయంగా నడుచుకున్నట ద్వారా ప్రభువా మా మీదకి శాపమే కానీ ఏమి కూడా దానివల్ల ప్రతిఫలం ఉండదు కనుక ప్రభువా, ఇదిగో నష్టం జరిగినా కానీ ప్రభువా, న్యాయం తప్పకుండా న్యాయం చేయడానికి నీ కృపను అనుగ్రహించండి. న్యాయముగా నడుచుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి. మా నడకల్లో న్యాయం, మా మాటల్లో న్యాయము, మా ప్రవర్తనలో న్యాయం ఉండడానికి నీ కృపను అనుగ్రహించి, నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లాట్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.